వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కాంగ్రెస్లో చేరనున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. షర్మిలకు కాంగ్రెస్లో కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్న వైసీపీ ఇప్పటికే ఇన్ఛార్జీలను మారుస్తోంది. ఏపీలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అంటున్నాయి. ఏపీలో జరుగుతున్న మూడు ముక్కలాటకు సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండో జాబితాలో ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అలాగే ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, మాజీ శాసన మండలి సభ్యులు దీపక్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, చంద్రశేఖర్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎన్నో రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపించింది. గత ఎన్నికల్లో కూడా మీరు ఆశించారు. బట్ ఈసారికి మీకు ఫస్ట్ అదృష్టం అయితే వరించింది. బట్ రేపు పొద్దున్న ఎన్నికల్లో గెలుపోవటంలు అనేవి, అటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే పోటీ, తర్వాత మీ 5 ఏళ్ల పాలనకు ప్రజలు ఇచ్చే మ్యాండేట్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం అభ్యర్థిగా రంగంలో దిగిపోతున్నారు కాబట్టి. చాలా సంతోషంగా సార్. ముందుగా అవకాశం కల్పించినటువంటి మా నాయకులు, మా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సాయిరెడ్డి గారికి, అలాగే మా జిల్లా అన్ని కార్యక్రమాలు చూసేటటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మరియు జిల్లాలో ఉన్నటువంటి ఇతర పెద్దలకి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం చాలా సింపుల్. 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి అవకాశం దక్కే విధంగా మా యొక్క సెలక్షన్స్ కానీ, ఎంపిక కానీ జరుగుతుంది. ఓకే, దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్మేటటువంటి పచ్చపత్రికలు కానీ, లేదా ఈ తెలుగుదేశం పార్టీ కానీ గతంలో 45 సంవత్సరాల కాలంలో, 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి మేలు గురించి చెప్పుకోలేక, గతంలో ఇచ్చినటువంటి పరిపాలనకి మా పరిపాలనకి పోల్చి చూసే సత్తా లేక, ఒక తప్పుడు ప్రచారాలను ఎంచుకొని పదే పదే విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మేము మాకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గణనీయమైన ఓటు శాతంతో ఓసీ సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి అభ్యర్థులను కూడా తప్పించి అక్కడ బీసీలకి ఆ సీట్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అయినా కూడా ఎక్కడ సీట్లన్నా బీసీలకు ఇస్తున్నారు అనేది మీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు అదే ఆరోపణ చేసేటటువంటి ప్రతిపక్షాలు ఒక ఛాలెంజ్ని స్వీకరించాలి. ఇవాళ మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తారా? చేసి మా బీసీ అభ్యర్థి మీద గెలిచి చూపించాలి. అట్లాగే చేస్తానని ఆయన ఆల్రెడీ ప్రకటించారు. నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడే తేల్చుకుంటానని నారా లోకేష్ ఆ మధ్యకాలంలో ఒక ప్రకటన కూడా చేశారు. ఈ మధ్యకాలంలో గత ఒక 4-5 రోజుల నుంచి వినపడుతున్నటువంటి అంశం ఏంటంటే, హిందూపురానికి పారిపోసేటటువంటి పరిస్థితి కూడా ఉందని తెలుస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంతో పాటు ఇంకొక చోట నుంచి కూడా పోటీ చేసే పరిస్థితి ఉందని తెలుస్తుంది. అట్లాగే బాలకృష్ణ గారు అక్కడి నుంచి మారుస్తారు, బాలకృష్ణ గారికి నిరసన సెగలు తగిలాయని వార్తలను కూడా మనం విన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో నాగిరెడ్డి గారి మీద ఓడిపోయారు. ఇవాళ అక్కడనే బీసీ సామాజిక వర్గానికి మేము అవకాశం కల్పించాం. వారి మీద గెలిచి చూపించాలి. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాలు, మతాల మధ్య మంటలు పెట్టే కార్యక్రమాలను ఆపేసి ఎవరైతే అభ్యర్థులుగా నిలబడ్డారో వారి మీద పోటీ చేసి గెలవాలి. అది గెలవకుండా ఈ ప్రచారాలు. టీడీపీ ప్రచార అంశాలు ఈ రోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి సోదరి వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరుతున్నారు. ఆమె పార్టీని కూడా విలీనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంటుందన్నది కొందరు పార్టీలు అంటున్న మాట ఒకటి. 2, మీ పార్టీలో టికెట్ దక్కన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నేను ఆమెతో పాటు కాంగ్రెస్లో చేరుతున్నానని ప్రకటించారు. మీ దగ్గర టికెట్లు రాని నేతలు, అసంతృప్తి నేతలు కొందరు ఆమెతో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబడతాడనేటటువంటి ఒక నానుడు ఉంది. అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గత ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా ఇంకొకసారి నేను ఇక్కడి నుంచి పోటీ చేయబోనని వారే
ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. గతంలో అది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కాన్స్టిట్యున్సీగా ఉంది. 2 పర్యాయాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు మార్పే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. అయితే అసంతృప్తిలో ఉన్నటువంటి వ్యక్తులు బయటకు పోవడం సహజమే. నిన్న కూడా కొంతమంది చేరారు. ఆ చేరినటువంటి వ్యక్తుల్ని మీరు ఒకసారి గమనించినట్లయితే రామచంద్రారావు గారు కానీ వాళ్ళని గమనిస్తే ఏ పార్టీకి చెందిన నాయకులని నేను మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలుగుతారా? రకరకాల కండవలు మార్చేటటువంటి నాయకులు మారటమే, అధికారమే వారి యొక్క ఆలోచనగా ఉన్నటువంటి వారు మారుతారు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి నష్టం? టికెట్ దక్కనటువంటి వాళ్ళు మారుతున్నారు. రెండవది షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి నష్టాన్ని ఎవరూ కూడా మర్చిపోలేరు. ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని అశాస్త్రీయంగా విడదీసి ఇవాళ మనకున్నటువంటి ఏపీ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా పారదర్శకంగా పంచక నీటిని కేటాయింపుల్లో తప్పులు చేసి అన్ని రకాలుగా రాజధాని లేకుండా చేసినటువంటి వీళ్ళు ప్రత్యేక హోదాని కూడా ఇచ్చినట్టే ఇచ్చారు. దానికి ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించలేదు. వారు చేసిన నష్టాన్ని, వారు వైఎస్ఆర్ కుటుంబం మీద చూపించినటువంటి వివక్షకి ప్రజలు ఇప్పటి వరకు మర్చిపోలేదు. షర్మిల గారు రాజకీయంగా ఎదగటం కోసం వారు ఒక నిర్ణయం తీసుకుంటే అది వారి వ్యక్తిగతం అవుతుంది తప్ప ప్రజలకేం సంబంధం? ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. దీపక్ రెడ్డి గారు, అనవసరంగా తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. మా మార్పులు చేర్పులు మా విజయంలో, మా వ్యూహంలో భాగమే. ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ ఏపీకి జరిగిన నష్టానికి సంబంధించి ఇంకా ప్రజల మధ్యలో పోలేదంటున్నారు చంద్రశేఖర్ గారు. సతీష్ గారు, మీకు ప్యానలిస్ట్ కి అండ్ ప్రజలకు అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే మన వైసీపీ స్పోక్స్ పర్సన్ సోదరుడు ఏ విధంగా తెలుగుదేశం సీట్ల గురించి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో దుష్ప్రచారము పొద్దున్నే స్టార్ట్ చేసింది వారు. లోకేష్ గారు మంగళగిరి నుంచి నేను నిలుస్తున్నాను, 50,000 తక్కువ లేకుండా ఈసారి మెజారిటీ రాబోతా ఉంది అని చెప్పి మొన్న రీసెంట్ గా కూడా చెప్పడం జరిగింది. అది వదిలిపెట్టి మళ్ళా బాలకృష్ణ గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఇవన్నీ సీట్స్ అని కూడా ఒక దుష్ప్రచారము వారు చేస్తున్నారు. వారు ఎట్లా మాట్లాడుతున్నారు అని అంటే, తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ రూమ్ లో కూర్చొని ఎవరు టికెట్స్ ఎవరికి ఇచ్చినారో అది వారు ఇన్నట్టు చెప్తా ఉంటారు. సో దుష్ప్రచారం అనేది ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది కేవలము ఈ అధికార వైసీపీ పార్టీ నుంచే. దాదాపు 5 సంవత్సరాలు కావస్తా ఉండే అధికారంలో ఉండింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఏ సమస్య వచ్చినా, ఎవరు ఏది మాట్లాడినా, గతంలో ఎప్పుడో టీడీపీ అని చెప్పి వారు తీసుకునే లైన్ అదే. కానీ ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పుడు ఏ పని కన్నా ఏమి చేసినారా అని చెప్పి వాళ్ళు మాట్లాడరు. కేవలము ఒక డైవర్షనరీ టాక్టిక్స్ తో టీడీపీని బ్లేమ్ చేస్తా, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో స్టోరీని బ్లేమ్ చేస్తా తప్పించుకోవాలని చెప్పి ఇంకా ఒక ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే అధికారం కోసం పార్టీ మారే నేతలే టీడీపీలో చేరుతున్నారని నిన్న దాడి వీరభద్రరావు చేరికని, అలాగే మాజీ మంత్రి సి రామచంద్రరావు చేరికపై వైసీపీ చేస్తున్న కామెంట్. థ్యాంక్ యూ సతీష్ గారు. ఆ పాయింట్ నేను మిస్ అయినట్టు మీరు లేవనెత్తినారు. అది ఎంత అద్భుతమైన పాయింట్ అంటే, ఆ వచ్చే నేతలు టీడీపీలోకి ఏ పార్టీ నుంచి అండి? ఇప్పుడు వచ్చేది వైసీపీ నుంచే కదా. ఆ తప్పుని కప్పిపుచ్చుకునేదానికి ఎప్పుడో వాళ్ళు ఇంకెక్కడో పార్టీలో ఉండేరు, మళ్ళా మారినారు అని చెప్పి వీరు ఇంకొక వర్షన్ అనేది ఇయ్యటము ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు సరే, దాడి వీరభద్రరావు గారు ఒకరో ఇద్దరు ఇంతకు ముందు టీడీపీలో ఉండరు, వైసీపీలోకి పోయినారు, తీసుకుంది మీరే కదా వైసీపీలో. కానీ ఇప్పుడు టీడీపీకి మళ్ళా వెనక్కి వచ్చేది వైసీపీ నుంచే కదా. సో అక్కడ ఎందుకు ఇమ్మడలేకపోతా ఉండరు? గతంలో రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ఉన్న నాయకులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సఫకేట్ ఎందుకు ఫీల్ అవుతా ఉండరు? సీనియర్ నాయకులు, పార్థసారథి లాంటి వారు మంత్రిగా చేసిన వారు, అపాయింట్మెంట్ మా ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు దొరకటం లేదు. తర్వాత ఎవరు, మన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఎంత సీనియర్ నాయకుడు, మేము ఎన్నో నెలల నుంచి ట్రై చేస్తున్నాం, ఎవరన్నా కొంచెం నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ప్రెస్ ముందు వచ్చి వారు చెప్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఉండే నాయకులందరూ మెజారిటీ వాళ్ళ కంప్లైంట్ ఏంటి అని అంటే, కనీసం ముఖ్యమంత్రి గారిని మేము కలిసే పరిస్థితి లేదు, మాకు అక్కడ గౌరవం దక్కటం లేదు అని చెప్పి ఒక అవమానపడుతున్నారు. అవమానపరి వాళ్ళు బయటకు వస్తా ఉండరు. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వీరిని అగౌరవపరుస్తున్నారో అది ఇక్కడ ఇష్యూ. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి మీరు రకరకాల వేరే విధంగా డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మంగళగిరి ఎమ్మెల్యే శ్రీదేవి గారు అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పినారు,
అందరు గుండె లబ్డబ్ అని కొట్టుకుంటే నా గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటది అని చెప్పి. సో అటువంటి విధేయరాలు కూడా ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతా ఉంది అంటే ఎటువంటి పరిస్థితిలో ఉంది అనేది మనం గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నానండి. రైట్. అంబటి రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్. రైట్, అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ సంబంధించి వైసీపీ చేసిన ఆరోపణలపై మాట్లాడే ముందు ఈరోజు దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా విలీనం చేస్తున్నారు. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించొచ్చని ఒక ప్రచారం, ఏపీ ఇన్ఛార్జిగా ఇస్తారని మరో ప్రచారం, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించి ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చి 2 రాష్ట్రాలకు సంబంధించి బాధ్యతలు ఇస్తారని మూడో ప్రచారం. ఏది కరెక్ట్ కాబోతుంది? ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు సార్ రామకృష్ణ గారు? సార్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి అట్లాగే 10 టీవీ ప్రేక్షకులకి. సరే, ముందుగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరటానికి సిద్ధమయ్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. సో వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఇవాళ సరే ఆవిడకి ఏమిచ్చినా మంచి హోదా ఇస్తారు, అది ఏమి ఇస్తారు అనేది ఇన్ బిట్వీన్ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ హైకమాండ్ మధ్య ఉంది తప్ప ఇంకా కూడా ఆ పదవి ఏమి అనేది మా దాకా రాలేదు. సో అటువంటి తరుణంలో ఏది ఇచ్చినా సరే ఇవాళ మనకు అర్థమవుతుంది, బై అండ్ లార్జ్ మనకు అర్థమవుతా ఉందంటే ఏపీలో కూడా వారు వచ్చి పని చేయపోతా ఉన్నారు. సో ఏపీలో కూడా వారు వచ్చి పని చేయపోతా ఉన్నప్పుడు ఇవాళ మనం గమనించాం, చూసాం. వైఎస్ఆర్సీపీ ఇవాళ పాత రికార్డుని మళ్ళీ అందుకుంది, 2014 రికార్డునే అందుకుంది. ఇప్పుడు దాకా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి సాధించాలి. విభజనతో ఏపీకి చేసిన కాంగ్రెస్ చేసిన గాయాన్ని ప్రజలు మర్చిపోలేదు, ఇది వైసీపీ ప్రస్తావిస్తున్నది. ఎస్ సార్, అదే చెప్తున్నా. విభజించిన తర్వాత ఒక చట్టం అనేది ఇవ్వడం జరిగింది. ఆ చట్టం అనేది దాన్ని ఆ నష్టాన్ని పోడ్చడం కోసం అన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ మర్చిపోయింది. నరేంద్ర మోడీ గారి దగ్గర చట్టాన్ని వారి పాదాల దగ్గర పెట్టి వీరు వెళ్ళి అక్కడ సాగిలా పడ్డారు. పోలవరం 5 డేట్లు మార్చారు, మేము కంప్లీట్ చేసేస్తామని. ఇప్పటికి 5 డేట్లు మార్చారు. చివరికి మొన్న మినిస్టర్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్పారు, ఎప్పటికీ అవుతుందో మాకు తెలీదు, మమ్మల్ని అడగమాకండి, మమ్మల్ని ప్రాజెక్ట్ గాలికి వదిలేసాం, మమ్మల్ని అడగమాకండి అనేది పోలవరం ప్రాజెక్ట్ ని పక్కకు వదిలేశారు. ప్రత్యేక హోదా మెడలు వంచి సాధించుకొస్తామన్నారు. మెడల్ వంచి సాధించుకొస్తామన్న వీళ్ళు 2014లో కూడా భారతీయ జనతా పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ ఉంది, 272+ ఉంది వాళ్ళకి. ఆ రోజు మరి మనం పోరాడి మన వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్సభలో రాజీనామాలు చేసి గందరగోళం చేసి చివరికి అక్కడ ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు పైన ప్రెషర్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే అంత పోరాటం చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి ఏమి భారతీయ జనతా పార్టీ వల్ల మేలు జరగట్లేదని చెప్పారు. అటువంటి తరుణంలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవాళ 9 మంది రాజ్యసభ సభ్యులు, 22 మంది లోక్సభ సభ్యులు ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ గాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ మేలు చేయలేదంటే సాధించుకురావాల్సిన బాధ్యత అత్యధికంగా ఎవరిపైన ఉందండి? మిమ్మల్ని నమ్మి కదా, మీ యువబేరీలు నమ్మి కదా, మీ ఉద్యోగాలు వస్తాయని కదా. రాజధాని లేదు, నేను ఇక్కడే తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతిని కంప్లీట్ చేస్తానని మీరు కదా చెప్పింది. అది చేయలేక మూడు రాజధానులని అటు తిప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు కదా. ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినవన్నీ మనం సాధించుకుంటే 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రం మొత్తం దివాళా తీయాల్సిన పరిస్థితికి ఎందుకు వెళ్తుంది? సో పరిపాలనలో సంక్షేమం ఒక అప్పులు చేసుకొచ్చి సంక్షేమం చేసే ఒక దిశగా తప్ప అభివృద్ధిని కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ మళ్ళా 2014 కంటే 10 సంవత్సరాల ముందుకెళ్లి ఉన్న చట్టాన్ని సాధించుకురాలేక మా మీద పడుతున్నారు తప్ప డెఫినెట్ గా ఆ ఆశ్వాసన గాని అది ఇవాళ రాజన్న బిడ్డ వచ్చి చెప్తుంది, జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి, అవన్నీ కూడా ఖచ్చితంగా ఆవిడ వచ్చి చెప్తారు. రామకృష్ణ గారు, కాంగ్రెస్ సార్. రైట్. చంద్రశేఖర్ గారు, రాజన్న బిడ్డ వచ్చి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తుంది. ఈ 10 ఏళ్ళు ఏం చేశారు అన్న అంశాన్ని ఖచ్చితంగా ఆమె ప్రస్తావిస్తుంది అంటున్నారు. 22 మంది ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు, సాధించలేకపోయారు. పోలవరంకి సవరించిన అంచనా వ్యయాన్ని సాధిస్తామనుకున్నారు, సాధించలేకపోయారు. విభజన హామీలు నెరవేర్చినప్పుడు వైసీపీ ఏం చేసింది, ఇదే మేము ప్రశ్నిస్తాము. నిజంగా కాంగ్రెస్ చేసిన గాయం అంటున్నప్పుడు మరి అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసింది అనేది రేపొద్దున రాజన్న బిడ్డగా షర్మిల కూడా ప్రశ్నించబోతుంది అంటున్నారు రామకృష్ణ గారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీ పార్టీ తోటి పోరాడలేరు. లోకల్గా వచ్చి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని మాత్రం ఎంచుకుంటారు. తెలంగాణలో అదే చంద్రబాబు నాయుడుతో కదా వీరు పొత్తు పెట్టుకుంది 2018లో. ఇప్పుడు కూడా తెలంగాణకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో
మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది వెనక నుంచి ఇచ్చారా, లోపాయకారికంగా ఇచ్చారా అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు. వారు 10 సంవత్సరాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా వారితో పొత్తు కోసం వెంపర్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కూడా పొత్తుతోటి వెంపర్లాడతారు. అంటే వీళ్ళు ఏంటంటే సార్, చట్టం చేయకుండా ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలనేటటువంటి ఆలోచన వారికి ఉంటే చట్టం చేయాలి కదా. అది సాధించడానికి ఒలింపిక్ మెడల్ కాదు, పరిగెత్తేసి సాధించడానికి ప్రభుత్వం చట్టం చేయాలి. చట్టం చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ అంశాలని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తే ఒక రకంగా ఉంటుంది. గతంలో మీ పార్టీలో ఉండి మీ పార్టీ తరఫున పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా వచ్చి ప్రస్తావిస్తే దాని ఇంపాక్ట్ వేరేగా ఉండదా? 100%. మేమేమంటామంటే, వీరు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈ రాష్ట్రానికి ఏదో చేశామని చెప్పుకోవాలి అంటే ఏం చేశారో చెప్పాలి. వారు తెలంగాణలో చేసే ప్రచారం ఏంటి? ఏపీ నుంచి విడదీసి మీకు మంచి చేశామంటున్నారు. ప్రత్యేక హోదా ఫైల్ మీద సంతకం పెడతామని రాహుల్ గాంధీ. అదే సార్, వాళ్ళకి ఇచ్చేది లేదు, వాళ్ళు తెచ్చేది లేదు. వారిది ఏంటంటే విధానం ఏంటంటే, తెలంగాణలోకి వచ్చినప్పుడు తెలంగాణకు మంచి చేశామంటారు. 2 రాష్ట్రాలను విడదీసి ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా ఒకరికి మంచి చేశామంటే ఇంకొకరికి ఏం చేసినట్టండి? చెడ్డ చేసినట్టే కదా. మరి వాడు చేసిన చెడ్డని, వారు చేసినటువంటి చెడుని వారు ఎలా వివరిస్తారు? షర్మిలమ్మ గారు చెప్పినా, తను చెప్పినా, అధికార ప్రతినిధి గారు చెప్పినా, లేదా ఈ దేశానికి పరిపాలించాలని చెప్పేసి ఆశపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినా, వారి యొక్క చిత్తశుద్ధి ఎప్పుడు కనపడాలి సార్? ఈ 10 సంవత్సరాల్లో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి ఇవ్వడానికి వీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటో చెప్పాలి కదా. ప్రత్యేక హోదా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నంబరింగ్ వారికి ఒక రాష్ట్రం తరఫు నుంచి పోరాడితే రాదండి, చట్టాలు జరగవు. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఎదురే అధికారంలో లేదు, లేకపోయినా కానీ వారికి ఎంపీస్ ఉన్నారు కదా. ఎన్నిసార్లు పోరాడారు, ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి చెప్పాలి కదా. ఇక్కడున్న పార్టీలు ఖచ్చితంగా పోరాడాలి, అడగాలి, కాదనటం లేదు. కానీ వైఎస్ఆర్ 2014, 2019, 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కొందరు ఎంపీలు ఉన్నారు కదా. ఎప్పుడైనా పార్లమెంట్లో ఏపీకి సంబంధించి ఇలాంటి అంశాలను ఎప్పుడైనా ప్రస్తావించారా సార్? మరి డిబేట్ లో టైం సరిపోతుందో సరిపోదో కానీ మీరు గనక ఈ క్లిప్స్ అన్ని వేసి చూపిస్తానంటే నేను చెప్తాను. 2014 నుంచి మన్మోహన్ సింగ్ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, వీరందరూ పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడినవన్నీ కూడా క్లిప్స్ కనుక ఒకసారి వేసి చూపిస్తాను. ప్రధానమంత్రి గారి సమక్షంలో అడిగారు, చెప్పండి. అడగడమే వారి విధానం అయితే ఎవరి మాట వెళ్ళదు. రామకృష్ణ గారు, సో పార్లమెంట్ లో ప్రస్తావించిన అంశాలు మీ ముందు తీసుకురమ్మంటే మీకు క్లిప్స్ పంపిస్తా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలు, ఏది నీరు మట్టి అని గాని, పోస్టల్ ఉద్యమం గాని, పోలీస్ స్టేషన్ లో కేసులు గాని, అలాగే అనేక పోలవరం పాదయాత్ర గాని, అనేక రకమైన ఉద్యమాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలు మొత్తం కూడా డేటా కావాలంటే ఆ డేటా కూడా పంపిస్తా. సో అటువంటి తరుణంలో ఇవాళ సార్ ఒక మాట సార్, 2014 తర్వాత 2015లో నరేంద్ర మోడీ గారు ఎక్కడికి మన అమరావతికి వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భంగా లెటర్ అండ్ స్పిరిట్ విభజన చట్టాన్ని నేను అమలు చేస్తాను అన్న తర్వాత, లెటర్ అండ్ స్పిరిట్ అనే పదానికి బీజేపీని వెనకేసుకొచ్చే వైఎస్ఆర్సీపీకి అర్థం అవుద్దో అర్థం కాదో నాకు తెలియదు కానీ, లెటర్ అండ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే చట్టంలో చేసిన ఉద్దేశాన్ని తీసుకుని మేము మొత్తం అమలు చేస్తామని. సో అటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. నిన్న తెలంగాణ ఎలక్షన్ లో మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అంతా చర్చ ఉంది. వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ కి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో ఆ చర్చ ఉంది. ఈ చర్చ ఉంటే ఆ చర్చ కూడా ఉంది. సో అటువంటి తరుణంలో అన్నెసెసరీ వద్దు. మనం ఎవరితో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతో కొట్లాడి అది సాధించుకురావాలి. అటువంటిది మనం చేయలేక ఇవాళ ఇంకా 2014 ముందు కాంగ్రెస్ కి ఏం చేసింది అంటే, ఇవాళ డేటా కావాలంటే మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్న ఆయనకి మొత్తం డేటా పంపిస్తా. కాంగ్రెస్ ఇవాళ సార్ ప్రతి అంటే ఇండియా కూటమిలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీని 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి వారందరితో కూడా ఎస్ డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిందని చెప్పించింది కాంగ్రెస్ పార్టీ.
సో మేం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు మోడీ గారితో సాగిలబడి మోడీ గారు వెనకమాల దీపక్ రెడ్డి గారు ఒకరు మద్దతు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రం పోతా ఉంది. కానీ అంటే విభజన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉందని అంబటి రామకృష్ణ గారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన గాయం ఇంకా మానలేదు, ప్రజల మధ్యలోనే ఉంది. షర్మిల గారు పార్టీలో చేరినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. రెండోది గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ అని మొక్కం చాటేశారని బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీయే మళ్ళీ ఇప్పటివరకు అలాంటి హామీలు నెరవేర్చకపోయినా అదే భారతీయ జనతా పార్టీతో పొత్తుకు వెంపర్లాడుతోంది. ఈ అంశాన్ని కూడా రేపు పొద్దున ప్రజల ముందుకు పెడతామంటున్నారు చంద్రశేఖర్ గారు. సతీష్ గారు, కొన్ని ముఖ్యమైన అంశాలు మరొకసారి ఈ డిబేట్ ద్వారా ప్రజలకి క్లారిఫై చేయాలి. ఈ రోజు జగనన్న వదిలిన బాణము తిరిగి తెలంగాణ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఈ రోజు ఆంధ్రాకు వచ్చి వైఎస్ఆర్ సైడే రివర్స్ గా గుచ్చుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈ నగ్న సత్యాన్ని మనం గుర్తించాలి. రెండోది, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఇప్పుడు షర్మిలతో టచ్ లో ఉన్నారు. ఆ పార్టీకి పోయే పరిస్థితి, ఆమెతో పాటు ప్రయాణం చేసే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. సో అది పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు కమింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా మన సోదరుడు ఏదో గతంలో టీడీపీ సంగతి అని చెప్పి మాట్లాడతాడు, ఏది విభజన హామీలు వీటి గురించి. నేను ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ఆఫీస్ నుంచి 2-3 సార్లు కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడు మా 3 ఎంపీలు రాజీనామా చేసే దానికి రెడీగా ఉన్నారు. వైఎస్ఆర్ ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ అనేది వస్తది అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాము టీడీపీ పార్టీ తరఫున. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడల్లా ఈ ఇష్యూ రేస్ చేస్తా ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా ఏ విధమైన బాధ్యత తీసుకోకుండా నాటకం ఆడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది వైసీపీ పార్టీ. ఇది ప్రజలు గమనిస్తున్నారు. రెండో అంశము కాంగ్రెస్ పార్టీకి వస్తే, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడో చనిపోయిందండి. దాన్ని పూడ్చి కూడా పెట్టేశారు. అది బతికే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే చనిపోయి కూడా చాలా టైం అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, అప్పుడు కూడా కాంగ్రెస్ హస్తరేఖలు మారవా? అంటే ఈ చనిపోయిన పార్టీ ఒకప్పుడు పూర్వ వైభవం గురించి మాట్లాడేదానికి ఇప్పుడు చేరిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళు పనికొస్తారే గానీ దాని తప్ప అక్కడ జరిగేది ఏమి లేదు. ఎందుకు అనంటే, నెంబర్ 1, ఏ విధంగా విభజన ఆ టైం కాంగ్రెస్ పార్టీ చేసింది, ఏ విధంగా ద్రోహము తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసిందో ఇంతవరకు ఎవరు మర్చిపోలేదండి. రెండోది ఏంటి అని అంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్పెషల్ స్టేటస్ అని వారు ఒప్పుకున్నారు, ఎందుకంటే నష్టపోతున్నారని చెప్పి. సో ఆ స్పెషల్ స్టేటస్ నష్టపోయే అంశము ఆనాడు యాక్ట్ లో పెట్టి ఉంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డ్రామాలు చేసిండే ఛాన్స్. అంటే దీపక్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా స్పెషల్ స్టేటస్ ని చట్టంలో పెట్టలేదు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరి వేళ్లు ఎత్తి చూపుతున్న అంశమే. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నాయి. మొదటి ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఈ 10 ఏళ్లలో అధికారంలో ఉన్న మీ 2 పార్టీలు ఏం సాధించాయని ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందన్న అంశం కూడా రేపొద్దున మీరు లేవనెత్తేటప్పుడు కాంగ్రెస్ పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేయలేదు కదా. అలాంటి భారతీయ జనతా పార్టీతో మీరు ఎలా పొత్తు కుదుర్చుకున్నారన్న ప్రశ్న కూడా వాళ్ళు కూడా లేవనెత్తారు కదా. పొత్తు ఇంకా భారతీయ జనతా పార్టీతో మేము కుదుర్చుకోలేదండి. కానీ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒకటే నినాదంతో ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ చేసిన నష్టము ఈ రోజు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది, రాబోయే తరాలు కూడా నష్టపోతున్నారు అని అంటే, ఈ పార్టీని వైఎస్ఆర్ పార్టీని సాగనంపాలా అని అంటే అన్ని ఆపోజిషన్ పార్టీలు ఒక దాటి మీదకి రావాలా అని చెప్పి అనుకోవటం వాస్తవమే, కరెక్టే. ఈ రోజు మీరు అన్నట్టు విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇష్యూస్ ఉన్నాయి. కానీ దానికన్నా పెద్ద ఇష్యూ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో భద్రత ఇష్యూ తీసుకున్నా, ఇట్లా రాజ్యాంగం ఉల్లంఘనలు తీసుకున్నా, ఇట్లా అనేక అంశాలు తీసుకుంటే దానికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా అని చెప్పి ఆపోజిషన్ పార్టీస్ అందరూ ఒకటే దాటి మీదకి రావటం మాత్రము వాస్తవము. ఫస్ట్ రాష్ట్రాన్ని కాపాడుకుంటాము, తర్వాత ఈ స్పెషల్ స్టేటస్ వీటి మీద. రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు కొత్తగా జీవం పోసుకునే పరిస్థితి లేదు, చేసిన విభజన గాయాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదు అని సేమ్ వైసీపీ ఏమంటుందో తెలుగుదేశం పార్టీ కూడా అదే అంటుంది.
సార్ తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆ చచ్చిపోయింది అనే ఉద్దేశంతో ఉండే 2018లో మాతో పొత్తుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కానీ సక్సెస్ అయి ఉంటే డెఫినెట్ గా ముందుకెళ్లే వాళ్ళు. ఇక్కడ సక్సెస్ అవ్వలేదు కాబట్టి దాన్ని వదిలేసి పక్కకు జరిగారు. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 పక్కన పెడితే ఈ రోజుకి కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే విభజన హామీలు కావచ్చు, లైవ్ లో ఉండింది కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లే. పాయింట్ నెంబర్ 2. ఇంకొకటి ఏమంటే ఇక్కడ డిబేట్ మొత్తంలో ప్రతి డిబేట్ లో కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు చాలా కన్వీనియంట్ గా బీజేపీని సేవ్ చేసేదానికి చట్టంలో పెట్టలేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక తప్పు మాట మాట్లాడుతున్నారు. కానీ క్యాబినెట్ ఎనీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇచ్చిందైనా సరే క్యాబినెట్ నిర్ణయం చేసి ప్లానింగ్ కమిషన్ కి పంపిస్తే అమలు చేసేది ప్లానింగ్ కమిషన్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ నిర్ణయం చేసి ప్లానింగ్ కమిషన్ దగ్గర పంపించిన దాన్ని వీళ్ళు దాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారు పిలిపించి చంద్రబాబు నాయుడు గారిని ప్యాకేజ్ అంటే ఒప్పుకున్నారు. మళ్ళీ కాదు స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలి, ప్యాకేజ్ వద్దు అని చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మలుపులు తిప్పినా సరే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే రూపంలోనే తీసుకొస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సో భారతీయ జనతా పార్టీ అనే పదం వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఎత్తగలుగుతున్నారా అనేది మనం ఇప్పుడు అధికారంలో ఉన్నవాడిని అడగాల్సింది పోయి 14 ముందు కాంగ్రెస్ ని విమర్శిస్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ అంటే వీళ్ళిద్దరికి ఎందుకు అంత భయము, ఏమిటి వీళ్ళ బలహీనతలు అనేది కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చిస్తారు. కేబినెట్ నిర్ణయం చేసి పంపించింది, రాంగ్ మెసేజ్ పంపించొద్దు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకని కోరుతా ఉన్నాం మీ ద్వారా. రైట్ రామకృష్ణ గారు, రైట్. చర్చను ముగించే ముందు చంద్రశేఖర్ గారు, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో 3 మొక్కలాట నడుస్తుంది, హై స్టేక్స్ 3 మొక్కలాట నడుస్తుంది. అంటే ఇంకా ఎక్కువ లాభ నష్టాలకు సంబంధించి ఒక ఎక్స్ట్రీమ్ పొలిటికల్ గేమ్ లాగా ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఇప్పుడు వైఎస్ షర్మిల వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్యేలు కొంత టచ్లో ఉన్నారు, టికెట్లు రాని అసంతృప్తి నేతలు క్యూ కడతారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది. అది మీకే మైనస్ అని తెలుగుదేశం పార్టీ అంటుంది. లేదు కాంగ్రెస్కి సంబంధించి మళ్ళీ మేము పునర్వైపు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటుంది. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీకి విముక్తి కలిగించాలనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఉంది. కొన్ని చేరికలు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి. సార్ వారు ముందుగా మాట్లాడింది ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి దాన్ని పదే మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇవ్వనటువంటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, ఇవ్వను అని తెగేసి చెప్పినటువంటి బీజేపీతో పొత్తు కోసం ఈ రోజు కూడా వెంపర్లాడుతుంది. ఇది వాస్తవం కాదనలేని సత్యం. గతంలో విభజన జరిగిన తర్వాత కదా వారు పొత్తు పెట్టుకున్నారు, మరి కాంగ్రెస్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? రెండవది, తెలంగాణలో బీఆర్ఎస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్. తెలంగాణలో సంస్థాగతంగా మా నిర్మాణమే లేదు, మా పార్టీయే లేదు, మేమెక్కడ సపోర్ట్ చేసాం? వారే ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేసి 5 సంవత్సరాలు టీడీపీ క్యాడర్ని యాక్టివ్ గా ఉంచి లాస్ట్ లో పోటీ చేయకుండా వారి యొక్క మిత్రుడికి అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఇది మళ్ళీ వారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, ఏపీ రాష్ట్రానికి ఏమి సాధించి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు మాట్లాడలేదు. సార్ అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా గురించి మా ఎంపీలు అనేక సందర్భాల్లో గలమెత్తేసి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. ఏకంగా ప్రత్యక్షంగా మోడీ గారు కూర్చున్నటువంటి సభలో విశాఖపట్నంలో చాలా స్పష్టంగా మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని అడిగినటువంటి పార్టీ అధ్యక్షుడు మాదండి. వీరు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని ప్యాకేజీల కోసం అమ్ముడు పోయినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ వాటి గురించి మాట్లాడుతుంది. ఏమి సాధించారు, ఎందుకు సాధించారు? 3 ముక్కలాట అని మీరు అన్నారు. 3 ముక్కలాట ఏమి లేదండి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపున బలంగా నిలబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించలేనటువంటి తెలుగుదేశం పార్టీ చచ్చింది అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ని చచ్చిందని చెప్పుకుంటున్న తెలుగుదేశం కూడా చచ్చిపోయి ఉంది. వాళ్ళు లేవడం ఎంతైతే అసాధ్యమో తెలుగుదేశం లేవడం కూడా అంతే. ఓన్లీ 2ేనండి. తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఉన్నటువంటి పార్టీలను మొత్తాన్ని కలుపుకొని పోటీ చేయడమే వారి విధానం. ప్రజలు దాన్ని హర్షించరు. 6 హామీలు ఇచ్చి ఎగవేసినటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదు. 129 హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించి అధికారంలో కట్టబెడతారనేది వాస్తవం. చూద్దాం ఇంకా 3 నెలల్లోనే దానికి సంబంధించి బట్టి మేము ఓటు అడుగుతాం. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఆంధ్రప్రదేశ్లో ఒక హైస్టేక్ గేమ్ అయితే నడుస్తోంది, ఒక 3 ముక్కలాట అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడిగా ఒక అంశాన్ని అయితే లేవనెత్తుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు చేసిన విభజన గాయం ఇంకా మానలేదు, ప్రజల్లో గుర్తుందన్న అంశాన్ని వైఎస్ షర్మిల చేరిక నేపథ్యంలో మళ్ళీ తెర ముందుకు తెస్తున్న పరిస్థితుల్లో మరి వైఎస్ షర్మిల ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పిస్తారు, జవసత్వాలు కల్పిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు ఆమె పంచన చేరితే
నిజంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్తా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే దిశగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుందా? ఇలాంటి రాజకీయపరమైన అంశాలు కూడా తెర ముందుకు వస్తున్నాయి.